ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో నంబర్ 1 భోగి మంటల సాక్షిగా అగ్నికి ఆహుతైంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తన స్వగ్రామం నారావారిపల్లిలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేయడం తెలుగు ప్రజల సాంప్రదాయమని, దాంట్లో భాగంగానే జీవో నంబర్ 1 కాపీలను కూడా వేశామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం జీవో నంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపాయి. భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు ఈ సైకో పాలన నుంచి విముక్తి ప్రసాదించాలని తెలుగు తమ్ముళ్లు నినదించారు. ఇక భోగి పండుగ సందర్భంగా వేకువజామునే నారావారిపల్లిలో జరిగిన వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సహచర టీడీపీ నాయకులు స్థానిక ప్రజల సమక్షంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో నంబర్ 1 కాపీలను మంటల్లో వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన జీవో నంబర్ 1తో పరాకాష్ఠకు చేరిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని గాలికొదిలేసిన సీఎం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సైకోల వికృత ఆనందం పొందుతున్నారని బాబు విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలంతా ఇదేం కర్మ అనుకుంటూ వైసీపీ పాలనను అంతమొందించే ఘడియల కోసం ఎదురు చూస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రం అంతా భోగి చేశారు. అన్ని దిక్కల చెత్త చెదారం, ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ గాలి చేశారు. మనం కూడా ఈ రోజు భోగి వేసి మనం ఈ ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో నెంబర్ 1 గాని సైకో పోవాలి, సైకిల్ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక నినాదంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఈ సైకో చర్యల్ని మనం భరించలేకపోతున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో కష్టాలు వచ్చాయి. ఆ విషయాలు కూడా నేను వస్తాను. అందుకని ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఈ కష్టాలు ఒకసారి తలుచుకుని ఈ సంక్రాంతితో, ఈ భోగితో, ఈ భోగి మంటలతో మన కష్టాలన్నీ కాల్చేసి మళ్లీ నూతనమైన ఉత్సాహంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కంకణం కట్టుకోవాల్సిందిగా తెలుగు జాతి మొత్తాన్ని కోరుతున్నాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవో నంబర్ 1 కాపీలను దగ్ధం చేసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో సహా పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జీవో నంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చీకటి జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని